మన డిపార్ట్మెంట్ లో సీనియర్ ఎవర్రా? మీరే కదా సార్. మరి ఆ పెద్ద ఏంట్రా ఎప్పుడు ఆడమట్లా నమ్ముతాడు? అంటే సీనియారిటీ వేరు సిన్సియారిటీ వేరు కదా సార్. ఏంటి అడుగు సార్ రిషి. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. నన్ను చూసి మీరు నేర్చుకోండి. సీనియర్ పలకరించే పద్ధతి ఇదేనా? రాగానే గుడ్ మార్నింగ్ సార్, వాట్ ఇస్ వర్క్ సార్ అని అడగవా? ఏంట్రా తొక్కలో సీనియర్, ఇది సీనియర్ ఎలా ఏడో తెలుసా? రై ఫ్లాష్ బ్యాక్ వద్దు, మ్యాటర్ వద్దాం. సరే ఏడు. రేపు చాందినీ చౌక్ లో డీల్ జరగబోతున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. కేశవ్ అనే గ్యాంగ్స్టర్ ఏదో మతలబు చేస్తున్నాడని తెలిసింది. నువ్వు పానీపూరి బండి పెట్టుకుని ఆ గడప లో ఉండు, నేను రేబాన్ గ్లాసెస్ పెట్టుకుని ఓ కస్టమర్ లో వస్తా. ఒరే గుప్తా, ఇద్దరు పక్క పక్క నిలబడదాం రా. ఎవరికి పానీపూరి సూట్ అవుద్దో, ఎవరికి రేబాన్ సూట్ అవుద్దో మీరే తెలుసండి రా. రే ఈ మిషన్ సీనియర్ గా నేను లీడ్ చేస్తున్నాను, నువ్వు పానీపూరి బండి పెట్టుకుని వస్తున్నావు. దట్స్ ఇట్, దట్స్ ఇట్. కైసా హై? మీరేంటి గెటప్ ఏంటి? మొత్తం సెటప్ ఏ మందైనప్పుడు గెటప్ దే ఉందరా. అయినా సీనియర్ కదా, ఇవన్నీ తప్పవు. బచ్చి జాయితో పైసా లేకే ఆవ్. కిట్టు బాయ్ కుమాయే. అయినా టైం రాలి చూసావా? టైమింగ్ నోడు ఏ టైంకి వచ్చినా బాగానే ఉంటుంది సార్. అమ్మా నా కొడుకు, ఇక్కడ కూడా ఫిగర్స్ వచ్చాడు. అది సార్ టైమింగ్ అంటే. ఏంట్రా ఆడి టైమే? ఈసారి మనం గన్ను పట్టినప్పుడు చూడడం మన టైమే. గన్ను ఉంటే సరిపోదురా, పోలీస్ అన్నాక గట్స్ కూడా ఉండాలి. అయినా ఈ గెటప్ ని కరెక్ట్ గా సెట్ అయిందిరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకి 1000 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మాట పెద్ద చెప్తాను, నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా. ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కాస్త అలర్ట్ గా ఉండు. స్ట్రాంగ్ ఎమోషన్ లేనిదే ఫైట్ చేయలేను రా. అలర్ట్ గా ఉండాలంటే కష్టమే మరి. ఈ మాత్రం ఎమోషన్ ఉంటే చాలరా నాకు. చంపేశాడు. ఎంత చెప్పినా వినలేదు. అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ దిగిపోదాం అన్నట్టుగా ఉంటాడు సార్. నువ్వు చెకింగ్ చేయాలి కదరా? ఎస్ సార్. మరి మసాజ్ చేస్తావేంటి? ఎంతసేపు బ్యూటీ మీద ఉన్న శ్రద్ధ డ్యూటీ మీద ఉండదు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, గార్జియస్, లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎలా పుట్టేశావే? ఎలా? నా కోసమేనా? ఏంట్రా ఈ అమ్మాయిని కూడా? జాయిన్ అయ్యి 1 వీక్ కూడా అవ్వలేదు అప్పుడే. రిషి సార్, చీఫ్ ఇస్ కాలింగ్ యూ. డాల్ కాల్ మీ రిషి. సారేంటి కొత్తగా? నానా కష్టాలు పడేదేమో మేము, ప్రమోషన్ ఏమో వాడికి. కష్టాలు పడితే ప్రమోషన్ రావురా, కష్టపడితే వస్తాయి. మాకు తెలుసులే. తెలిస్తే ఎందుకు ఎడుతావు నువ్వు? ఏంటి ఈ మధ్య క్రిమినల్స్ వెంట పడ్డం మానేసి అమ్మాయిలు వెంట పడుతున్నావంట, నిజమేనా? ఏరా పిత్తిసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. అసలు ముందు స్టాప్ దట్ నాన్సెన్స్. నీ సీనియర్ తెలంగాణ బిహేవ్ చేసేది? నన్నే ఉంది సార్, మనం మిమ్మల్ని కాల్ చేస్తున్నాడు. మిమ్మల్ని గుప్తా, ఓయ్ ఓయ్ గుప్తా. సార్ గుప్తా, నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. సార్ వీడికంటే నేను సీనియర్ని, వీడిని వదిలేసి నన్ను. సీనియర్ కాబట్టి ముందు నువ్వు వెళ్ళు,
నీ తర్వాత వాడు వస్తాడు. అయితే ఓకే సార్. అనాథగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ చేస్తే నన్నే లేపేస్తానంటావరా? మరి లేపాక పెళ్ళై పిల్లలు ఉన్న ఆఫీసులు అందరికీ ఉమెన్స్ కాలేజ్ దగ్గర డ్యూటీలా? ఏమి అనుభవించని అలాంటి వర్జిన్ బ్రహ్మచారులకి చేజ్లు ఎన్కౌంటర్లు ఫైట్లా? వామ్మో వామ్మో, బుల్లెట్ దిగిపోతే ఎక్కడికైనా పోతే హూజ్ ద రెస్పాన్సిబుల్ సార్? హూజ్ ద రెస్పాన్సిబుల్ అడుగుతున్నాను నేను. అంటే ఏంట్రా ఇప్పుడు నీకు వయసు గుర్తొచ్చిందా? వచ్చిన వయసు కాస్తనే పొన్నాను ఆల్రెడీ. ఇప్పుడు బూతులేదులే మళ్ళీ. అంటే నేను నీకేం చేయలేదా? ఏం చేసావు? నా ఇరు కుర్రోళ్ళందరూ బైకుల మీద జుయ్యో జుయ్యో అని వెళ్తుంటే నువ్వు నా చేతిలో ఏ పెట్టావు? ఏం చేస్తున్నాను? తాట తీస్తా చేయమచ్చగా. కుర్రోళ్ళంతా मैंने प्यार किया हम आपके हैं कौन दिल वाले दुल्हन ले जाएंगे लांటి సినిమాలు చూస్తుంటే నువ్వు నాకే చూపించావు. అవన్నీ కష్టాలు అనుకుంటే ఎలారా? స్వీట్ మెమరీస్. అవునవును, ఆటోగ్రాఫ్ నాది, స్వీట్ మెమరీస్ అని నీ. నా టీనేజ్ లైఫ్ అంతా నీ క్యారేజ్ మొట్టే సరిపోయింది నాకు. డ్యూటీ మీద శ్రద్ధలేని నీలాంటి వాళ్ళు నాకు అనవసరం. యు ఆర్ సస్పెండెడ్. సస్పెండ్ ఏంటి? జస్ట్ గెట్ అవుట్. హ్యాట్స్ ఆఫ్ సార్, కొంచెం లేట్ అయినా సూపర్ డెసిషన్ తీసుకున్నారు. హలో సార్. ఎలా ఉన్నావు కుమార్? బాగున్నాను సార్. నువ్వు నాకు ఫేవర్ చేయాలి. భలేవారు సార్. ఈ జాబ్ ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష. చెప్పండి సార్ ఏం చేయాలో. మన రిషిగాడా? వన్ థింగ్ కుమార్, ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి. అలాగే సార్, ట్రస్ట్ మీ. ఏంట్రా మళ్ళీ లేటుగా వచ్చావా? సార్ సర్లే, సస్పెండ్ అయిన వాళ్ళు కూడా టైంకి వచ్చేస్తారేంటి? అసలు రావడం గొప్ప. అసలు ఏంట్రా నీ బాధ? కాకి లైఫ్ కాకుండా కలర్ఫుల్ లైఫ్ కావాలంటావు అంతేగా? ఓ కలర్ ఫుల్ లైఫ్ అవసరం లేదు, లైఫ్ లో కలర్ కూడా ఉండాలంటున్నా. చేస్తున్న జాబ్ లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న జాబే చేయాలి. ఓ పని చేద్దామా? ఏడో చెప్పు. కాలేజీలో లెక్చరర్ జాయిన్ అవుతావా? కాలేజా? సూపర్. ఉమెన్స్ కాలేజా? కాదు, కో ఎడ్యుకేషన్. పోన్లే, సగం సూపర్ కాలేజ్, సగం అబ్బాయిలు. అప్పుడే సంబరపడకరా, నేను నిజంగా సస్పెండ్ చేయలేదు. మరే కాలేజీకి ఆన్ డ్యూటీలో వెళ్తాను. ఆన్ డ్యూటీయా? పెట్టాక ఫిట్టింగ్ ఎందుకు? అక్కడ ఏం చేయాలి? ముందు కొన్ని రోజులు కాలేజీలో మంచి పేరు తెచ్చుకో, ద బెస్ట్ లెక్చరర్ అనిపించుకోవాలి. అందరూ నేను నమ్మాలి, ఇష్టపడాలి. ఆ తర్వాత మన మిషన్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనేది కొన్ని రోజుల తర్వాత చెప్తాను. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకో. ఓ కంగారు పడిపోకో, ఏదో డ్యూటీ ఎప్పుడు చేసేదే కదా. ఈలోగా నేను నా కాలేజ్ ఫీలింగ్స్, ఎమోషన్స్, రొమాన్స్, ఇప్పుడు నా ఆటోగ్రాఫ్, నా మెమరీస్. నన్ను సస్పెండ్ చేయకుండా నీ ప్రాణాలు కాపాడేసుకున్నావు. ప్రాణాలు కాపాడుకోవడం ఏంట్రా? నిజంగా సస్పెండ్ చేస్తుంటే నేను చంపేద్దాం అనుకున్నా. హైదరాబాద్ లో నా స్టూడెంట్ కుమార్ నాకు ఉన్నాడు రా. నీలిమా 22 F F. అయ్యో, ఓ మై గాడ్, థ్యాంక్స్ అ లాట్. ఆల్మోస్ట్ మిస్ అయిపోయాను అనుకున్నాను. కానీ నేను మిస్ అవ్వనుగా. వాట్? అంటే మీకు చెయ్యి మిస్ అవ్వలేదంటున్నా. థ్యాంక్స్ అగైన్, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్, ప్లీజ్. యా. అమ్మయ్యా, మెట్టులు లేవు. అప్పర్ బెర్త్, హాయిగా మాట్లాడేసుకోవచ్చు. ఇదిగోరే, చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చాను. చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావే. హ్యాండా? నేను ఇవ్వలేదు కదండి. అదే నేను అడుగుతున్నాను, నాకెందుకు ఇవ్వలేదు? అమ్మాయికి ఎందుకు ఇచ్చావు? అమ్మాయి కదండి, అందుకే ఇచ్చాను. చారు కేశా, ఎలాగో అలా వచ్చావు కదా, గొడవ ఎందుకు? అయినా మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు. అసలు నిన్ను ఎత్తుకోవడంలో నాకు లేట్ అయింది. ఇది కచేరీ అనుకున్నావా, క్యాబిన్ అనుకున్నావా? ఒక్కడ ఊరుకుండా వచ్చావు. నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్. వినబడుతుందా?
ట్రైన్ లో ఉన్నాను. హరి I was just going to call you. అయ్యో ఇదేంటి అలా చూస్తున్నాడు? అలా కాదు. సూపులతో రేపులేడు. Listen to what I have to say, no? ఏంట్రా మహి చెప్తా మర్చిపోయాను. ఒక్కసారిగా ట్రైన్ వెళ్ళిపోయింది, నా గుండె ఆగిపోయింది. కానీ ఇంట్లోగా 1 సెకండ్, మీ పేరు? రిషి ఆ? రిషి 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 అని అలా నా చేపట్టుకుని ఇలానే లాగేశారు. మరి థ్యాంక్స్ చెప్పాలి కదమ్మా. చెప్తావు మరి? చెప్పు. మహి మాట్లాడండి. మాట్లాడేస్తాను. మహి అంటే మహేశ్వరి అండి, మీ ఫ్రెండా? నో, మహేష్ నా బాయ్ ఫ్రెండ్. హలో. నా ఫియాన్సీకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. వెల్కమ్ వెల్కమ్. చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అని చెప్పాను కదండి, ఎంత చెప్తారు? అలా చిరాకు పడతారేంటండి? జర్నీలో ఉన్నామండి, 1,00,000 చిరాకులు ఉన్నాయి ఇక్కడ. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. పిల్లలు మనం సాధన మొదలెడదామా? మీకు మీరే మాకు మేమే మీకు ఏంట్రా ఆ పాట ఏంటి? సిచ్యువేషన్ సాంగ్? క్లాసికల్. ఇట్స్ కాల్ క్లాసికల్ మ్యూజిక్. వీఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్, యూనో. మీకు మీరే. ఏదో ఒక కాక్ గొంతు తీసుకుని క్లాసికల్ అంటావా? హైదరాబాద్ వెళ్లేదాకా గొంతు ఎత్తావో బీ పగిలిపోద్ది, గోబు గులాబ్ జామ్ అయిపోద్ది. నువ్వేంటి పనులు బాబు మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి. నాకేమో మోకాలు నొప్పులు, పై బెర్త ఎక్కలేను. 4 సార్లు ఎక్కి దిగు సెట్ అయిపోద్ది.